ఓం శ్రీ మాతృపితృ గురుదైవాయ నమ. అందరికీ నమస్కారము. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుండి శ్రీ రామరామ శతకము తాత్పర్య సహితము పద్యములు మీకు అందిస్తానని మనసారా కోరుకుంటూ మీ ఆత్మబంధువు. రామరామ శతకము ప్రకాశకులు శ్రీ కొంపెల్ల వెంకటరామ శాస్త్రి గారు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను గట్టిగా కొట్టి ముందుకు నడిపించగలరని మనసారా కోరుకుంటూ మీ రామకృష్ణ. అలాగే పద్యం. శ్రీరామ శ్రీరామ సీత హృత్సారవి భానువంశ సాగర చంద్ర భూరి దయా సార సాంద్ర సార సంపత్రక్ష రామచంద్ర నరేంద్ర సీత మనసనేడి పద్మమునకు వికసింపజేయు సూర్యుని వంటివాడా, సూర్యవంశమనేడి సముద్రముకు చంద్రుని వంటివాడా, గొప్పదైన దయాసారము గలవాడా, తామర పూల వంటి కన్నుల గలవాడా, ఓ శ్రీరామచంద్ర నమస్కారము. శ్రీలక్ష్మి ప్రాణలోల మౌని జన చిత్త తామరకేల పలక్ష వినుతశీల దయాచూడు పరమాత్మ రామ రామ. శ్రీలక్ష్మి అందు ప్రేమ గలవాడా, మునుల హృదయ అంబములందు వివరించువాడా, శివునిచే కీర్తింపబడు సంతవర్తనము గలవాడా, ఓ పరమాత్మ శ్రీరామనను దయతో చూడుము. నిక్కమని సంసారము మది నమ్మి స్మరణ చేయలేక ఎక్కట యమునికిప్పుడు పిట్టవలే జిక్కి తిని రామ రామ. రామ, ఈ జనన మరణ రూపమైన సంసారమే శాశ్వతమని నమ్మి నీ నామస్మరణ చేయక వేటగాని చేతిలో చిక్కిన పిట్టవలే యముని చేతికి చిక్కిపోయినాను కదా. తల్లిదండ్రులనియు మది అన్నదమ్ములని నమ్ముకొనుచు నెల్ల కాలము మదిని నీ భక్తి నెమరితిని రామ రామ. రామ, వీరు తల్లిదండ్రులు, వీరు అన్నదమ్ములు, వీరందరూ నన్నుద్ధరిత్తురని మనసులో నమ్మి నిన్ను భక్తితో సేవించుట మరచినాను. మోసపోతిని గదయ్య ఇక ముందు దోచదే మందునయ్యా, వాసన విశాలుడను కావున లోనైతి జన్మకు రామ రామ. రామ, చాలా మోసపోయినాను. పూర్వజన్మ వాసనతో ఆవరింపబడిన వాడైన మరల జన్మమెత్తుటకు సిద్ధపడుచున్నాను. దీనికి ఒక మందేమియో తెలియకున్నది. పాపకర్ముండనేను నతిఘోర పాపములు చేసినాడని పట్ల నీ కన్నను కృపజోడ నీ కన్ననెవరు రామ రామ. రామా, నేను పాపకర్మములు చేసిన వాడను. ఎడల భక్తి తాత్పర్యములు చూపగా చాలా పాపములు చేసినాను. మాయ చీకటి కొనలో కొన్నాళ్ళు మార్గము కానరాక ఏ ఉపాయము కానక జన్మములెత్తి తిని రామ రామ. రామ, మాయా అనేది చీకటిలో చిక్కుకొని పోయి కొన్నాళ్ళు కన్నులు తెలియక మాయ నుండి బయటపడు ఉపాయమేమి కానరాక దీనిలో పడి అనేక జన్మములెత్తినాను. దానమును సంపాదించు నొక కాసు దానంబు చేయలేక తినుటకు మనసోర్వకు తుదజనును దీనుడై రామ రామ. రామ, ఈ మానవుడు దానమును సంపాదించు ఒక పైసైనా అయినను ఎవరికి దానము చేయక పిసినారితనములో తాన పొట్టకు కూడా సరిగ్గా తినుటకు మనసొప్పక
చివరకు ఏ పుణ్యమును చేయకనే తనువు చాలించును. గోచి మాత్రం బైన గోచి మాత్రం బైన నొక కొంత కొంచెపోవుటయు లేది నీచుడయ్యముని పురికి పోవుటను నిక్కమది రామ రామ రామ. రామా ఎంత సంపాదించినా చివరికి గోచి గుడ్డైనను వెంట తీసుకొని పోవుటయు లేదు. లోభముచే అనేక పాపములు చేసి చచ్చిన తర్వాత యమునిపురికి పోవును. సంసార సాగరమున ఎన్నాళ్ళు జాలిచెందననగాని హింస నిశ్చయమే కాని కడతేరు హితమౌనే రామ రామ. రామ సముద్రము వంటి సంసారములో పడి ఎన్నాళ్ళు ఈ ఈదుచున్నను ఒక ఒడ్డుకు చేరుట సాధ్యమగునా? ఈ బ్రతుకుకు సాగుటకు ఎవరినో ఒకరిని బాధ పెట్టుచుండుట మాత్రమే తప్పదు. కులనింద చేసినాడ బహుదోషకులుండునై పుట్టినాడా మిలను నా వాంటి వాని కృప చూడవలెనయ్యా. రామా నేను పుట్టిన కులమునే దూషించినాను. చాలా పాపములు భారమును నెత్తి మీద పెట్టుకొని పుట్టినాను. పుణ్యాత్ముడైన పుణ్యాత్ముడైన వాని చూడవలసిన పని ఏమున్నది? నా వంటి పాపాత్ముని నీవు దయతో ఉద్ధరింపవలెను. ఎండమావులయందున ఉదకంబు నిండుగా నిలుచుండునే బండ సంసారమనుటులా భ్రాంతి అయ్యుండు గదా. రామ ఎండమావులాయను చూచి నీరుండునని భ్రమ పడినంత మాత్రమున అక్కడ నిజముగా నీరుండునా? మన దప్పిక తీరునా? అలాగే ఈ సంసారము లేని సంసారమందు సుఖమున్నది భ్రాంతియే కదా. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఈరోజు వరకు 12 పద్యములు మీ ముందు ఉంచినాను. అలాగే మన ఛానల్ను పూర్తి వరకు విన్నందుకు మనసారా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించగలరని మనసారా కోరుకుంటూ మీ ఆత్మబంధు. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై.